కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము. ఇది
ప్రభుని దూతలారా ప్రభుని స్తుతింపుము, అతనిని స్తుతించి అందరికంటే అధికముగా సదా కీర్తింపుము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా పవిత్ర కావలి సన్మనస్కుల పండుగను మనందరము కూడా జరుపుకుంటూ ఉన్నాము. శ్రీ సభలో మనందరికీ కూడా ఒక ఆచారము ఉంది. ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు ప్రతి ఒక్క దూతను ఏర్పరుస్తూ ఉన్నారు. మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమములో, ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క ఉద్యోగములో, ప్రతి ఒక్క ప్రయాణములో దేవుడు తన యొక్క దూతలను మనకు కావలసిన మనస్కులను ఉంచుతూ ఉన్నాడు. ఎందుకంటే మనందరినీ కూడా అనేకమైనటువంటి అపాయాల నుండి, అదేవిధంగా ఘోర ప్రమాదముల నుండి కాపాడటానికి దేవుడు దూతలను ఏర్పరుస్తూ ఉన్నారు. ఈరోజు అంతటి గొప్ప పండుగను మనందరం కూడా జరుపుకుంటున్నాము. కాబట్టి మనము తెలిసి తెలియక చేసిన తప్పిదాలను దేవాతి దేవునికి తెలియజేసుకొని పాపపు మన్నింపును వేడుకుంటూ మన యొక్క పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మాకు అంతుపట్టని అమితమైన నీ అనుగ్రహముతో నీవు నీ పవిత్ర దూతలను పంపి మమ్ము ఎల్లప్పుడూ కాపాడుచున్నావు. మేము సదా వారి సంరక్షణను పొందుచు వారితో పాటు శాశ్వత ఆనందమును అనుభవించినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. మీ ముందు వసించి నిమిత్తము నేనొక దూతను పంపెదను. ఆయన మార్గమున మిమ్ము కాపాడుచు నేను సిద్ధపరిచిన చోటికి మిమ్ము చేర్చెదను. అతని పట్ల భయభక్తులు కలిగి అతడు చెప్పిన మాటలెల్లా శ్రద్ధగా వినుడు. మీరు అతనికి ఎదురు తిరగకూడదు. అతడు నా పేరిట వ్యవహరించువాడు కావున మీ తప్పును మన్నింపడు. కానీ మీరు అతని మాట విని నేను చెప్పినదల్లా చేసినచో మీ శత్రువులకు నేను శత్రువునైదను. మిమ్ము పీడించు వారిని నేను పీడింతును. నా దూత మీకంటే ముందుగా వెళ్ళి అమోరీయులు, హితీయులు, పెరిసీయులు, కనానీయులు, హివీయులు, మొబిసీయులు వసించు చోటికి మిమ్ము కొనిపోవును. నేను వారిని రూపుమాపెదను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా.
మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతములు హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము వచనములు 1వ వచనము నుండి 5వ వచనం వరకు మరియు 10వ వచనము. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందినని తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందిన వాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇటు చిన్నవాణిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఏలైనా వీరి దూతలు పరలోకమందుండడు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా ఉపోద్ఘాతములో చెప్పినట్లు ఈరోజు మనందరము కూడా పవిత్ర కావలి దేవదూతల సంస్మరణ చేసుకొని ఉంటూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మనము సువిశేషములో మనం చదువుకొని ఉన్నాము. ఎవరైతే చిన్న బిడ్డల వలె రూపొందుతారో వాళ్ళు పరలోక రాజ్యములోకి వెళ్తారంట. అదేవిధంగా మనము చివరి వచనములో 10వ వచనములో మనం చూసుకున్నట్లయితే, ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఏలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియదైన బిడ్లారా, ఈ వాక్యమును బట్టి మనందరికీ కూడా తెలిసిందేంటంటే, దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క దేవదూతను కావలసిన మనస్కుడను నియమిస్తూ ఉన్నాడు. మనందరినీ కాచి కాపాడటానికి ప్రమాదముల నుండి, అదేవిధంగా అనేకమైనటువంటి రోగాల నుండి కాచి కాపాడటానికి దేవుడు తన యొక్క దూతలను మనకు నియమిస్తూ ఉన్నాడు. ప్రియదేని బిడ్లారా, మనం చూసుకున్నట్లయితే మనందరము కూడా కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాము. అంటే చెడు మార్గములోకి వెళ్ళిపోతూ ఉంటాము. దేవుడిని తెలుసుకోకుండా ఆ చెడు సహవాసాలకి మనము వెళ్ళిపోతూ ఉంటాము. ఆ సమయంలో యొక్క దూతలు మంచి మార్గంలోకి నడిపిస్తూ ఉంటారు. అంటే దేవుని సన్నిధిలోకి తీసుకొని వస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ యొక్క దూతలు మన జీవితంలో కావలసినటువంటి బోధన మనకు తెలియజేస్తూ ఉంటారు. ఏదో ఒక రూపంలో వాళ్ళు మన మధ్యకు వచ్చి మనం ఏం చేయాలి, కొన్నిసార్లు మనకు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే ఎటు వెళ్ళాలి అన్నది మనము కొన్నిసార్లు నిర్ణయించుకోలేకపోతూ ఉంటాము. ఆ సమయంలో ఈ యొక్క దూతలు
మనకు నియమించబడినటువంటి దూతలు మనలను మంచి మార్గములోకి నడిపిస్తూ ఉంటారు. నిజమైనటువంటి ఒక మార్గములోకి, దేవుని మార్గములోకి తీసుకొని వస్తూ ఉంటారు. కాబట్టి మనందరము కూడా గుర్తు చేసుకొని కావలసిన మనస్కులను, మన యొక్క దూతలను, మన యొక్క వారి యొక్క మధ్యస్థ ప్రార్థనను అడుగుతూ మనలను కూడా ఎల్లవేళలా ప్రతినిత్యము కూడా కాచి కాపాడాలని, దేవుని యొక్క సన్మార్గంలోకి తీసుకొని రావాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి నిరాకర రూపా మృక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం పట్టుగా మారి విరసము తెచ్చి అర్పించన మకరందం. సహోదరి సహోదరులారం, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువాం, నీ పవిత్ర దూతల సన్మానించుచు ఈరోజు మేము తెచ్చిన కానుకలను దయతో స్వీకరింపము. మేము వారి ఆదరణను పొందుచు ఇహలోక అవరోధములను అధిగమించి నిత్య జీవము వైపు సంతసముతో సాగిపోవునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావరపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నీ దూతల సహామును స్తుతించుచున్నాము. మేము నిన్నే స్తుతించుచున్నాము. వారిని గౌరవించినప్పుడు ఆ గౌరవము వారి సృష్టికర్త అయిన నీకే చెందుచున్నది. మరియు వారి తేజస్సు సర్వ సృష్టిలోని సకల కాంతులను మించిన నీ ఘనతను మాకు ప్రత్యక్షపరచుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దూతల సమూహములు నీ మహత్వమును పొగుడుచున్నవి. మేము కూడా వారులతో ఏకమై నిన్ను ఆరాధించుచు ఆనందముతో నీ ప్రస్తుత చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకము చేసుకొని వారందరి కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించాలని దివ్య పూజా బలిలో వారందరినీ కూడా సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, మా మీద దయగానుండండి. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, మా మీద దయగానుండండి. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవోమనసిగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్థాన భక్త నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతెలుగు మరియమాతతోనూ ఆమె భర్తగా పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను ప్రహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తు దేహం
రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి దైవ జనమ ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు. నా ప్రభువా, దూతల ముందట నిన్ను కీర్తింతును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య జీవమును ప్రసాదింపగల పవిత్ర ప్రసాదముతో మమ్ము నిరతము పోషించుట నీ ఆనందము. కావున నీ దూతల సహాయ సహకారములతో మమ్ములను రక్షణ మార్గము ద్వారా శాంతిలోనికి నడిపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని. జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని. జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జపమాల మాత. పరిశుద్ధ